బ్రేకింగ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. 8 రోజుల ముందుగానే ప్రవేశించాయి. అయితే జూన్ మొదటి వారంలో తెలంగాణకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న తూర్పు అరేబియా సముద్రంలో కొనసాగిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారింది. రత్నగిరి, దాపోలి దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. అసలు ఎప్పుడు ప్రవేశించనున్నాయి ఏంటి అనే విషయాలు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, ఈసారి రాష్ట్రంలోకి ఎప్పుడు నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు అధికారికంగా ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకే అనేసి జారీ చేయడం జరిగింది. సో ఇవి ప్రస్తుతం చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఇవి మరింత పురోగతి చెంది ఇటు ఉత్తరం వైపు కదిలాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులను 13 మే కల్లా కూడా తాకినప్పటికీ కూడా క్రమేపీ కేరళ తీరాన్ని తాకడానికి కొంచెం సమయం పట్టింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఇటు కొమరన్ ఏరియా, అలాగే చూసుకున్నట్లయితే మాల్దీవులు, ఈవెన్ లక్షద్వీప్, ఇవన్నీ ఏరియాస్ని తాక్కుని ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు అనేవి వ్యాపించాయి. కేరళ తీరం అంతా కూడా వ్యాపించాయని చెప్పొచ్చు. సో ఇంకా పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇంకొక 2 రోజులు 3 రోజుల్లో ఈవెన్ ఇటు కర్ణాటక, ఈవెన్ కోస్టల్ ఏపీకి కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే సగటున కంటే కూడా ఒక 8 రోజుల ముందస్తుగానే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి ఈ కేరళ భూభాగాన్ని తాకాయని కూడా చెప్పొచ్చు. ఏ జిల్లాలకు వర్ష సూచన ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అటు అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఒక అల్పపీడనం, దీనికని అనుసంధానంగా ఒక ద్రోణి అనేది ఉత్తర తెలంగాణ వైపు కొనసాగడం వల్ల ముఖ్యంగా ఒక ఉత్తర తెలంగాణ జిల్లాలో సుమారు 5 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 5 జిల్లాలకు మాత్రం భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు అతి భారీ నుంచి భారీ వర్షాలు అనేవి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే జగిత్యాల, మెదక్, కామారెడ్డి, ఈ యొక్క జిల్లాల్లో సుమారు భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇంకా ఉత్తర జిల్లాలో ఉన్నటువంటి ఇంకొక 5 జిల్లాలకు మాత్రం భారీ వర్ష సూచన అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా అటు సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఇంకా చూసుకున్నట్లయితే మంచిర్యాల్, రాజన్న సిరిసిల్ల, ఈ యొక్క 5 జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు అయితే ఉన్నాయి. మిగిలిన జిల్లాలకు కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 2 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిటీ కనుక చూసుకున్నట్లయితే అటు తేలికపాటి వర్షపాతంతో పాటు ఈదుడుగాలుల ప్రభావం అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈదుడుగాలు కనుక చూసుకున్నట్లయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదుడుగాలుల ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 3-4 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వాటితో పాటు ఉరుముల మెరుపులతో కూడిన వాతావరణం అనేది కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైంది, ఎక్కడ నమోదయ్యే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్నటి కనుక నమోదైనటువంటి వర్షపాత గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొమరంభీంలో మనకి సుమారు 6 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా చూసుకున్నట్లయితే మంచిర్యాలలో కూడా 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. నిజామాబాద్, జగిత్యాల్, ఇంకా నిర్మల్లో సుమారు 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం అనేది కూడా నమోదైంది. జిల్లా అధికార యంత్రాంగానికి కావచ్చు, అటు జీహెచ్ఎంసీకి కావచ్చు, ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి సుమారు 10 జిల్లాలకు వార్నింగ్స్ అనేవి, కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క సీజన్ కనుక చూసుకున్నట్లయితే అటు పంట కోతలు కోసేసి ఆల్మోస్ట్ ఇవి పంటను అమ్మే సమయం కాబట్టి ముఖ్యంగా
రైతాంగం ఎక్కడైతే పంట కోస్తారో ఆ పంటను మాత్రం సురక్షిత ప్రాంతాలలో ఈ యొక్క వర్షపాతం నుంచి తడవకుండా కాపాడుకోవాలి. ముఖ్యంగా రైతులు కనుక చూసుకున్నట్లయితే ఈ 2 రోజులు వర్షాలు అనేవి ఎక్కువ పడుతుంటాయి కాబట్టి ఈ 2 రోజులు కూడా ఇటు పంటలకు ఎరువు కానీ అటు మందులు కానీ వేయడం అనేది చేయకూడదు. ముఖ్యంగా మ్యాంగో సీజన్ కాబట్టి ఈ సమయాల్లో ముఖ్యంగానే ఈదురుగాల ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ముందస్తుగానే ఈ మ్యాంగోస్ కానీ ఇవి పంటలు పళ్ళకాయలు అనేవి ముందుగానే కోసి మార్కెట్కి పట్టుకువెళ్ళాలి. సో ఈదురుగాల ప్రభావం ఉండే సమయాల్లో మాత్రం ఈ పంటకి నష్టం చేకూరుస్తుంది. ముఖ్యంగా రైతులు ఈ సమయాల్లో మాత్రం ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు మాత్రం షార్ట్ సర్క్యూట్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయాల్లో మాత్రం మోటార్స్ ఆపరేట్ చేయడం కానీ విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండడం అనేది చేస్తూ ఉండాలి. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణ నష్టం కూడా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి హెచ్చరికలు అనేవి ఎప్పటికప్పుడు ఆయా జిల్లాలకు ఎక్కడైతే వర్షపాతం అధికంగా నమోదవుతుందో ఆయా జిల్లాలకు యంత్రాంగానికి కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి పంపించడం కూడా జరుగుతుంది. హైదరాబాద్లో ఎన్ని రోజులు వర్షం ఉండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నగరంలో కనుక చూసుకున్నట్లయితే ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈదురుగాలతో కూడినటువంటి వర్షం ముఖ్యంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలి ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు రానున్న 3-4 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంచనాల కంటే ముందుగానే ఈసారి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయా సార్? ఒక విధంగా చెప్పాలి అంటే గత 2008లో కనుక చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు అనేవి మే 22న తాకాయి. తర్వాత చూసుకున్నట్లయితే 2009లో కూడా 23వ తారీఖునే ఈ కేరళ తీరాన్ని తాకినాయి. ఈ సంవత్సరం అంటే సుమారు 17 సంవత్సరాల తర్వాత ఈ నైరుతి రుతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకాయి అనేసి చెప్పవచ్చు. ఈసారి మే 24నే ఒక ముందస్తుగా 8 రోజుల ముందస్తుగానే ఈ కేరళ తీరాన్ని తాకినాయి. కాబట్టి ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటున మన రాష్ట్రానికి తెలంగాణ భూభాగానికి కనుక ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి తాకాలి అంటే సగటున కనుక తీసుకున్నట్లయితే 10 జూన్ కల్లా కూడా మనకి రాష్ట్రానికి తాకుతుంటాయి. ఒక ముందస్తుగానే కేరళ తీరాన్ని ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి తాకే కాబట్టి ముందస్తుగానే మన రాష్ట్రానికి కూడా నైరుతి ఋతుపవనాలు అనేవి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలోకి ఈసారి నైరుతి ఋతుపవనాలు త్వరగానే ప్రవేశించాయి. రానున్న 3 రోజుల్లో కూడా తెలంగాణలోని వర్షం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్, మరి కొన్ని జిల్లాలకి ఆరెంజ్, ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముందస్తుగానే అధికార యంత్రాంగానికి కూడా సూచనలు చేశారు. అటు మామిడి సీజన్ కావడంతో అటు మామిడి తోటకి సంబంధించినటువంటి కావచ్చు, లేదు అని అంటే ఇతర పంటలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో సుజాత.